మణిపూర్లో సుస్థిర శాంతికి అంతా కలిసి పనిచేద్దామన్నారు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ. ఒక సోదరుడిగా ప్రతిపక్ష నేతగా ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానన్నారు. దేశభక్తులుగా చెప్పుకునే కొంతమంది మణిపూర్కు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. మరోవైపు జార్ఖండ్ అసెంబ్లీలో బల పరీక్షలో నెగ్గింది జేఎంఎం కాంగ్రెస్ కూటమి సర్కార్. మణిపూర్లో శాంతి భద్రతల పునరుద్ధరణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ. ప్రజల మధ్య విభేదాలు తొలగించడానికే వచ్చానన్నారు. మణిపూర్ మొత్తం బాధలో ఉందని, వీలైనంత త్వరగా చేదు గుర్తుల నుంచి బయటపడాలన్నారు. ఒక సోదరుడిగా ప్రతిపక్ష లీడర్గా ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానన్నారు. దేశభక్తులుగా చెప్పుకునే కొంతమంది మణిపూర్కు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. అంతకుముందు గవర్నర్ అనసూయ ఉయికేను కలిసి ప్రస్తుత పరిస్థితుల గురించి తెలుసుకున్నారు రాహుల్. आगे कोई रास्ता नहीं बनेगा। मोहब्बत से, भाईचारे से, रिस्पेक्ट से सोल्यूशन निकल सकती है, बातचीत से सोल्यूशन निकल सकती है। जो भी हम कर सकते हैं, कांग्रेस पार्टी कर सकते हैं, कर सकती है, मैं कर सकता हूं, हम करने के लिए तैयार हैं। मगर हम खुश नहीं हैं। जो प्रोग्रेस हुई है उससे हम खुश नहीं हैं। मगर मणिपुर को ज़रूरत है कि हिंदुस्तान के प्रधानमंत्री यहाँ आए और जो यहाँ हो रहा है उसको समझने की कोशिश करें और जनता की जो आवाज है, जनता का जो दुख है, दर्द है, उसको सुने. మణిపూర్లోని చురచంద్రపూర్, జిరిబామ్, బిష్ణుపూర్ జిల్లాలోని సహాయక శిబిరాలను సందర్శించారు రాహుల్. రిలీఫ్ క్యాంపుల్లో తలదాచుకుంటున్న బాధితులను పరామర్శించారు. క్యాంపుల్లోని వసతుల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మణిపూర్లో కుకీ, మైతీ తెగల మధ్య జరిగిన అల్లర్లతో ఎన్నో కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపుల్లో తలదాచుకుంటున్నారు. అస్సాంలో వరద బాధితులను కలిశారు రాహుల్ గాంధీ. ఫులెట్టాల్లో రిలీఫ్ సెంటర్లలోని వారిని పరామర్శించారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యలను పరిశీలించారు. భారీ వర్షాలు, వరదలతో నిరాశ్రయులైన వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు రాహుల్. భారత భూభాగాలను చైనా ఆక్రమిస్తుందన్న ఏఐసీసీ చీఫ్ ఖర్గే వ్యాఖ్యలపై స్పందించారు లడక్ ఎంపీ మహమ్మద్ హనీఫా. కొన్నేళ్లుగా ఎల్ఏసీ, ప్యాంగాంగ్ లేక్ ప్రాంతాల్లోకి చైనా చొచ్చుకు వస్తుందన్నారు. అలాగే జనావాసాలను నిర్మిస్తుందని చెప్పారు. అదే టైంలో భారత ఆర్మీ సైతం భారీ సంఖ్యలో సైనికులను మోహరించి భూభాగాలను కాపాడే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు హనీఫా. जो हमारे ज़मीनें हैं उस पर आगे काफ़ी हद तक आए हैं, क्योंकि वहाँ पे जो हमारे बॉर्डर एरिया में जो लोग बसते हैं, जो वो लोग भी अपने ज़मीनों के लेके, अपने चरागे को लेके बहुत परेशान हैं। पिछले बार जब गलवान वैली में जो मसले हुए थे, या उसके अलावा हमारे आर्मी जो है वो डट के वहाँ पे जो देश के सुरक्षा में लगे हैं और उनके डट के मुकाबला कर रहे हैं. జార్ఖండ్ అసెంబ్లీలో బల నిరూపణ పరీక్షల్లో నెగ్గింది జేఎంఎం కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం. ఇటీవల జైలు నుంచి విడుదలైన హేమంత్ సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో అసెంబ్లీలో బల నిరూపణ పరీక్ష నిర్వహించారు. మొత్తం 81 స్థానాలున్న అసెంబ్లీలో 45 మంది ఎమ్మెల్యేలు హేమంత్ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ప్రతిపక్ష ఎన్డీఏకు కేవలం 32 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ప్రభుత్వం సులభంగా బల పరీక్షను నెగ్గింది.